ఆనందం కానీ దుఃఖం కానీ అది మనం స్పందించే దాన్ని బట్టి ఉంటుంది. ఒక కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క పని పిల్లని ఆధారం చేసుకుని బాబావారు అద్భుతమైన బోధన చేశారు. చింకి బట్టలతో ఉన్నప్పుడు పాట పాడుతూ ఆనందంగా పనిచేసింది. ఆ తర్వాత అందమైనటువంటి కొత్త వస్త్రం వచ్చినప్పుడు దాన్ని ధరించి ఆనందంగానే పాట పాడేది. మూడవ రోజు దాన్ని మరలా పెట్టెలో పెట్టి ఆ చింకి గుడ్డనే కట్టుకొని మరలా ఆనందంగానే పాట పాడేది. అంటే చింకి బట్టలు ఉన్నప్పుడు ఎంత ఆనందమో, కొత్త బట్టలు వచ్చినప్పుడు అదే ఆనందం, మరలా చింకి బట్టలు వచ్చినప్పుడు కూడా అదే ఆనందం. ఆనందం అన్నది ఆమె కట్టుకున్నటువంటి వస్త్రాల మీద ఆధారపడలేదు, ఆమె యొక్క మనోభావన మీద ఆధారపడింది. కాబట్టి కంక్లూషన్ ఏంటంటే, నీ జీవితంలో కష్టాలు వస్తాయా సుఖాలు వస్తాయా, ఆ వచ్చే సుఖాలు ఎటు వస్తాయి, వచ్చే కష్టాలు ఎటు వస్తాయి, దేని ఆధారంగా వస్తాయంటే కర్మానుసారంగా వస్తాయని తెలుసు అందరికీ. కాకపోతే బాబా యొక్క ఇంటర్ఫరెన్స్ ఎక్కడుంది ఇక్కడ అని అంటే కనుక, ఒకవేళ గత జన్మల్లో మనం ఉన్నాం, భావి జన్మల్లో మనం ఉండబోతాం. దేహం ఏదైనా కానీ ఉపాధి ఏదైనా కానీ ఉండబోతాం. శాస్త్రం ఏం చెప్తుంది? గత జన్మల తాలూకు మనం చేసినటువంటి పాపాల ఆధారంగా కష్టాలు, అల్పాయుష్యు, అనారోగ్యం, దుఃఖం ఇవన్నీ వస్తాయి. గత జన్మల్లో మనం చేసినటువంటి పుణ్యాల ఆధారంగా సంతోషం, మంచి భార్య, మంచి భర్త, ఉద్యోగం, ఆరోగ్యం, పూర్ణాయుష్యు ఇవన్నీ వస్తాయి. ఇది కదా లెక్క. అయితే అది మనకు తెలియదు, ఆ అకౌంట్ ఏదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది ఇలానే ఉంటుందా చెప్పలేము. ఉదాహరణకి ఈరోజు ఆనందంగా ఉన్నాం, ఐశ్వర్యంతో ఉన్నాం, ఏ ఇబ్బంది లేదు, ఇలానే కొనసాగుతుందని మనకు ధృవీకరించేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక అరక్షణంలో మొత్తం మారిపోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో తెలియదు, కాబట్టి రాబోయేటువంటి కష్టం ఏంటో మనకు తెలియదు, కాబట్టి మనకు ఆ శక్తి లేదు, కాబట్టి గతంలో ఏం జరిగిందో కూడా తెలియదు, కాబట్టి గత జన్మల్లో ఏ పాపం చేసామో కూడా తెలియదు, కాబట్టి వాటి ఫలితం ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఈ తెలియదు అన్నటువంటి ఆ ప్రశ్నలకు ఆధారం తెలిసిన వాడు ఉండాలి. కాబట్టి బాబావారు శ్యామ నీకు నాకు 72 జన్మల అనుబంధం అన్నాడు. అంటే అర్థమేంటి? శ్యామ అనే భక్తుడికి బాబావారికి శ్యామ 72 జన్మలుగా తెలుసు. ఒక భక్తురాలు వస్తే ఈమె గత జన్మలో అది, ఆ జన్మలో ఇంకొకటి, ఈ జన్మలో ఇంకొకటి అని చెప్పి పూర్వజన్మల కథలన్నీ చెప్పాడు. ఒక ఆవుగా జన్మించింది, ఒక క్షత్రియుడిని పెళ్లి చేసుకుంది, ఒక బ్రాహ్మణుగా పెళ్లి చేసుకుందని అది మనకు తెలియదు, ఆయనకు తెలుసు. కాబట్టి మన గత జన్మల గురించి తెలిసినవాడు, మన భావి జన్మల గురించి తెలిసినవాడు, మన జీవితంలో ఈ దేహంతో ఉన్నప్పుడు ఏం జరగబోతుందో తెలిసినవాడు, అలాంటి వాడి యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే రాబోయే కష్టాల నుంచి కూడా తప్పించుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఎందుకని? ఆ కష్టాలు పోతే కానీ ఆనందం రాదు. ఆ ఆనందం రావాలంటే వాటిని శాసించే శక్తి మనకు లేదు. ఆ శక్తి ఉన్నవాడి పాదాలు పట్టుకోవడం తప్ప మనకు ఇంకొక మార్గం లేదు. మరి కర్మ సిద్ధాంతాన్ని మార్చగలిగిన వాడు, మన కష్టాన్ని తీర్చగలిగిన వాడు ఉన్నాడా అంటే ఉన్నాడు. అది ఎవరు అంటే షిరిడి సాయినాథుడు. మరి సాయినాథుడు సద్గురువే కదా. మనకు వేల సంవత్సరాల నుంచి పరమశివుడు, కృష్ణుడు, రాముడు ఎంత ఉన్నారు కదా. మరి మనం ఎందుకని బాబాకి అంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ ఉద్దేశంతో ఇవ్వాలి అని అంటే అది మనం ఇచ్చేది కాదు, శాస్త్రం ఇచ్చింది. శాస్త్రం ఏమిచ్చింది అంటే కనుక పార్వతీదేవికి పరమశివుడికి జరిగినటువంటి ఆ సంవాదంలో పార్వతీదేవి అడుగుతుందట, ఏమని? అయ్యా, మానవులు కర్మానుసారంగా జీవించవలసిందేనా, వాళ్ళకి అందులోంచి ఉపశమనం పొందేటువంటి లేదు అవకాశం అని అంటే పరమశివుడు చెప్పాడంట అవకాశం ఉంది. అదేంటి అంటే కనుక సద్గురువు పాదాలు పట్టుకుని సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందితే వాడి కర్మ ఫలితాన్ని మార్చుకునే అవకాశం ఉంది, మరొక దారి లేదు అని చెప్పి చెప్పాడు.
కాబట్టే పరిపూర్ణ అవతారాలుగా వచ్చినటువంటి శ్రీరామచంద్రుడు సద్గురువు పాదాలు పట్టుకున్నాడు. పరిపూర్ణ అవతారాలుగా వచ్చినటువంటి శ్రీకృష్ణుడు సద్గురువు పాదాలు పట్టుకున్నాడు. సాందీపుని మహర్షిని, ఆయన వశిష్ఠ మహర్షిని. అంటే సద్గురువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది మన హిందూ ధర్మం అంటే, అన్ని నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ మధ్య సరస్వతి పుష్కరాలు జరిగాయి, అందులో మునిగితే పుణ్యం వస్తుంది. గోదావరి తీరంలో పుష్కరాలు జరిగినాయి, ప్రయోగాలు, కుంభమేళ వచ్చాయి. అంటే నదులలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఈ నదులన్నీ కలిసేటువంటి సముద్రంలో స్నానం చేస్తే అంతకు అంత పుణ్యం వస్తుంది. అవునా కదా? ఆ సముద్రమే సద్గురువు. కాబట్టి సద్గురువు యొక్క పాదాలు పట్టుకుంటే నిశ్చింతగా ఎలా ఉండగలము అంటే కనుక ఆయనకు మాత్రమే అవకాశం ఉంది, సద్గురువుకి మాత్రమే అవకాశం ఉంది. వాస్తవంగా మీరు లౌకికంగా చూసినా సరే ఒక విద్యార్థిని తీర్చిదిద్దగలిగింది ఎవరు అంటే కనుక సద్గురువే, గురువే. గురువు తప్ప ఇంకొకటి లేదు. ఉదాహరణకి నేను బిఏ బీఈడీ నేను చేసుంటా, నేను బాగా చదువుకొని ఉంటా, కానీ నా బిడ్డను తీసి స్కూల్లోనే కదా వేస్తున్నాను. అవునే కదా? నేను స్కూల్లోనే వేస్తున్నా, గురువుకి అప్పగిస్తున్నా, నాయన నువ్వు మా వాడికి విద్యాబుద్ధులు నేర్పించు. ఎందుకు అంటే వాడి జీవితం చక్కదిద్దబడాలి. అప్పుడు అతను కనుక అయ్యా నువ్వు చదువుకొని ఉన్నావు కదా అంటే, చదువుకోనున్నా అది నీకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఆ పిల్లాడు నిన్ను ఆశ్రయించాడు కాబట్టి. నా దగ్గర చనువు ఉంది, నేను చెప్పలేను. కాబట్టి మనం అందరం కూడా గురువు దగ్గరికి వెళ్ళాం, గురువు యొక్క పాదాలు పట్టుకున్నాం, అందులోంచి ఉపశమనం పొందుతామా లేదన్నటువంటి ఆ గ్యారంటీ లేకుండా పోతే ఏమవుతుందంటే ఆ శరణాగతి భావన అని చెప్పాను కదా, అది రాదు. ఉదాహరణకి ఒక డాక్టర్ వచ్చాడు అనుకోండి మీ ఊరికి, ఆ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలంటే మీరు ముందు ఎంక్వైరీ చేస్తారు. అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన రోగాన్ని పోగొట్టుకున్నవాడు ఎవడైనా మీకు కనిపించి చాలా మంచి డాక్టర్ అండి, మేము వెళ్ళాము, బాగా చేశాడు, మంచి వైద్యుడు అని చెబితే కనుక అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చి నేరుగా వెళ్ళిపోతాం. అదేవిధంగా ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళి డబ్బులంతా పోగొట్టుకొని జబ్బు నయం కాకుండా ఉండేవాడు నీకు కనిపించాడు అనుకో, వాడు చెప్పాడు అనుకో, అయ్యా ఎక్కడికి బయలుదేరారంటే పలానా డాక్టర్ కనిగిరి కొత్తగా వచ్చాడంట అంటే వేస్ట్, పోవద్దు, ఎందుకంటే నాకేం కాలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? పోము ఇంకా. కాబట్టి అర్థమేంటి? ఒక డాక్టర్ యొక్క పనితీరుని నిర్ధారించేది ఎవరు అంటే రోగి. నిజమా కదా? ఆయన సర్టిఫికేట్ కాదు, ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీస్ రాసి ఉంటాడు, అది కుదరదు. అందరు డాక్టర్లు రాసి ఉంటారు ఎంబీబీఎస్, కానీ నువ్వు తేల్చి పడేసేది ఎవడంటే ఆయన దగ్గర వైద్యం పొందినవాడు. కాబట్టి సద్గురువులు ఎంతోమంది ఉన్నారు భారతదేశంలో. కాబట్టి ఏ సద్గురువు నేను ఉద్ధరిస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో, ఎవరైతే భవరోగాలను పోగొట్టుకున్నారో, ఎవరైతే రోగాలను పోగొట్టుకున్నారో, ఎవరైతే కోరికలు తీర్చుకున్నారో వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే కోటాను కోట్ల మంది ఉన్నారు. కోటాను కోట్ల మంది ఆయన పాదాలు పట్టుకున్నారంటే ఇప్పుడు మనకేం కలుగుతుంది? ఎస్, ఈయన మాత్రమే మనల్ని ఉద్ధరించగలిగిన వాడు. ఎలా చెప్తావు? వందల సాక్ష్యాలు ఉన్నాయి, కోటాను కోట్ల మంది వెళ్తున్నారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక సద్గురువు యొక్క గొప్పతనాన్ని తెలిపేది ఎవరు అంటే భక్తుడే. డాక్టర్కి ఏ విధంగా రోగో సద్గురువుకి భక్తుడు, ఒక దేవతామూర్తికి నిర్ణయించేది భక్తుడే. కాబట్టి భక్తుడిని పరిశీలిస్తే ఆ సద్గురువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి సచ్చరిత్రలో ఏముంది? బాబావారి గొప్పతనం కంటే కూడా బాబావారిని ఆశ్రయించినటువంటి భక్తుల చరిత్ర ఉంది. వాళ్ళందరూ బాబాని ఆశ్రయించి ఇదిగో బాబా నుంచి మేము ఈ ప్రతిఫలాన్ని పొందాము అనేటువంటి సాక్ష్యం ఉంది. వాటిని నువ్వు పరిశీలిస్తే చాలు, ఆయన ఏ స్థాయిలో మనల్ని ఉద్ధరించగలడు, మనకు ఆనందాన్ని ప్రసాదించగలడో తేలిపోతుంది.